Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ కావాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. వాళ్ళ కోరిక మేరకు ఈరోజు నేను 48 lakhsకే 3 houses తీసుకొచ్చానండి. ఒకటి కాదు, రెండు కాదు, 3 చూస్తున్నా కదా, మంచిగా ఉన్నాయండి. 100 square yardsలో చాలా అద్భుతంగా అయితే కన్స్ట్రక్షన్ చేసి వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీస్ అన్నమాట. ప్రాపర్టీ ముందు మనకు 30 feet రోడ్డు కూడా ఉందండి. ఇక మనకి ప్రాపర్టీ లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ప్రాపర్టీ వచ్చేసి గట్కేసర్ అండి. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ అందరికీ తెలుసు కదా. ఎన్ఎస్సి నగర్ టు అంషాపూర్కి వెళ్ళే రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో 3rd బిట్ అనమాట. అది వచ్చేసి మెయిన్ రోడ్ నుంచి 3rd బిట్లో ఈ ప్రాపర్టీస్ 3 అయితే ఉన్నాయండి. చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మంచిగా గ్రౌండ్ ఫ్లోర్స్ అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 100 square yards అండి. ఒకసారి 1 by 1 అయితే క్లియర్గా చూద్దాము. మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద ఓనర్ అండి, డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది, ఓనర్ని కన్సల్ట్ కాండి. ఫస్ట్ ఎంట్రన్స్ చూసుకుంటే ఎలివేషన్ చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. దీనికి పర్మిషన్ ఉందండి, మనకు లోన్ ఎవ్రీథింగ్ కూడా రావడం జరుగుతుంది. ఈ గేట్ విషయానికి వస్తే 8 feet గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా తీసుకున్నారు. ఇక్కడ మనకు ర్యాంప్ తీసుకుంటే గ్రానైట్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకు పార్కింగ్ అండి. పార్కింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. చిన్న కార్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట, ఆ విధంగా ఉంది. పార్కింగ్ కూడా కంప్లీట్ మనకు గ్రానైటే యూజ్ చేసినారు. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఒకటి మనకు వాష్ ఏరియా, వాష్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పార్కింగ్లో కూడా పైన మంచి ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మంచి ఏంటంటే వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా ఒక 2.5 feet గల్లీ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది సింహద్వారం అండి. సింహద్వారం కూడా చుట్టూ మంచి టైల్స్ పెట్టినారండి. ఏవైతే డోర్స్ ఉన్నాయో ఈ డోర్స్ కూడా కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారంట. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎంటర్ కానీ ఏంటంటే హాల్ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఎల్ షేప్ హాల్ అయితే తీసుకోవడం జరిగిందండి. హాల్లో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ టీవీ యూనిట్ చూడండి, మంచి టీవీ యూనిట్ తీసుకున్నారండి. చుట్టూ మనకు షెల్ఫ్స్ కానీ ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన ఫాల్ సీలింగ్ ఒకసారి చూడండి, ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా నీట్గా అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి విండోస్ అండి. విండోస్ కూడా 4x4 మంచి యూపీవీసీ విండోస్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి కిచెన్ అండి. కిచెన్ కూడా మంచిగా ఏంటంటే ఎల్ షేప్ కిచెన్ తీసుకున్నారండి. మంచి ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ ఉంటుంది. మంచి ఒక 2x2 విండో, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్, అదేవిధంగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ అయితే తీసుకున్నారు. ఇక్కడ మనం పూజ చేసుకోవడానికి చిన్న పూజ గది ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. పైన కూడా మనకు ఒక షెల్ఫ్ ఇచ్చినారనమాట. ఇది వచ్చేసి మనకు 2 BHK అండి. దీనిలో మాస్టర్ బెడ్రూమ్ అయితే ఫస్ట్ మనం చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ అయితే మంచి నీట్గా తీసుకున్నారు. కింద కంప్లీట్ మనకైతే మార్బుల్ యూజ్ చేసినారు. పైన మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా లైట్ కలర్ పెయింటింగ్స్తోని బ్యూటిఫుల్గా ఒక బొమ్మరిలా కన్స్ట్రక్షన్ చేశారు. బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. మంచిగా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక విండో తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ కూడా మంచిగా ఉందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి దీంట్లో ఒకటి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తానండి. ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా నీట్గా అయితే తీసుకున్నారు. కంప్లీట్ కింద మార్బుల్ అండి. ఇక్కడ పెయింటింగ్స్ తీసుకుంటే కంప్లీట్ రాయల్ ప్లే పెయింటింగ్స్ అయితే యూజ్ చేసినారండి. మంచి ఫాల్ సీలింగ్స్ ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క విధంగా అయితే ఉంది. ఈ షెల్ఫ్స్ విషయానికి వస్తే మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. ప్రతి రూమ్లో ఈ విధంగా ప్రెస్ డోర్స్ తీసుకున్నారండి. ఇక మనకి ఇక్కడ కూడా చూస్తే మంచి ఒకటి విండో అయితే తీసుకోవడం ఉంది. నెక్స్ట్ బ్యాక్ సైడ్ వెళ్దామండి. బ్యాక్ సైడ్ ఒక డోర్ అయితే తీసుకున్నారు. లాస్ట్కి మనకు ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్ తీసుకున్నారు. అదేవిధంగా ఇటు సంపు కూడా తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కదా. ప్రాపర్టీ వచ్చేసి మనకు గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్ నియర్ బై అయితే ప్రాపర్టీ అయితే ఉందండి. అంషాపూర్ కనెక్టింగ్ రోడ్లో అన్నమాట. మనకు రోడ్ నుంచి జస్ట్ 3rd బిట్ అనమాట. ప్రాపర్టీ చాలా తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. ప్రాపర్టీ వచ్చేసి మనకు జస్ట్ 48 lakhs చెప్తున్నారు. 3 ప్రాపర్టీస్ ఉన్నాయి. పైకి వెళ్ళడానికి కూడా మనకు ఒక 3.5 feet స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా కంప్లీట్ గ్రానైటే యూజ్ చేసినారండి. 3 ప్రాపర్టీస్ పక్కపక్కే ఉన్నాయి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి చూడండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు పైకి వచ్చామండి టెర్రస్ మీదకి. టెర్రస్ మీద కింద చూస్తే కంప్లీట్ వాటర్ ప్రూఫింగ్ అయితే చేయించడం జరిగిందనమాట. దీనికి పర్మిషన్ ఉందండి. అదేవిధంగా వాటర్ విషయానికి వస్తే ఈ విధంగా వాటర్ ట్యాంక్స్ కూడా ఉన్నాయండి. చెప్పాను కదండి, ప్రాపర్టీ వచ్చేసి అంషాపూర్ నుంచి జస్ట్ 3rd బిట్ అనమాట. 48 lakhsకి ఇంత మంచి ప్రాపర్టీని మీరు సొంతం చేసుకోవచ్చు. 3 ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను.
దీనికి 80% లోన్ కూడా ఇస్తారంట. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్ కన్సల్ట్ కాండి. ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకోండి. ప్రాపర్టీ లొకేషన్ NFC నగర్ అన్నమాట. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ చూడాలనుకుంటే ఇమీడియట్లీ మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.